హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాస్ డైలీ టేల్స్. నా ప్రీవియస్ వీడియోలో సమ్మన్ కమెంటెడ్ దట్ టీసీఎస్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే నా కంప్లీట్ టైమ్ లైన్ అనేది వీడియో ఎండ్లో అటాచ్ చేశాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, మిస్ అవ్వకండి. అండ్ కమింగ్ టు ఈ 2 days కంటెంట్, ఈరోజు అయితే నేను బీజీసీ వెరిఫికేషన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అసలు ఏ డాక్యుమెంట్స్తో రెడీగా ఉండాలి, ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ప్రాసెస్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకండి అక్కడ. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సరే జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ 1, సెట్ 2, సెట్ 3 డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సెట్ 1, సెట్ 2 అనేది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వెంటనే ఎనేబుల్ అవుతుంది. సెట్ 3 మాత్రం మనకి జాయినింగ్కి 15 days ముందు మాత్రమే ఎనేబుల్ అవుతాయి. సో సెట్ 1, సెట్ 2 డాక్యుమెంట్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. సెట్ 1లో వచ్చేసి ఫస్ట్ మనకి 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్, తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్, ఒకవేళ డిప్లొమా చేస్తే డిప్లొమా మార్క్ లిస్ట్ కూడా ఉండాలి. తర్వాత వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అనమాట. బర్త్ సర్టిఫికేట్ ఏమో నేమ్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇంగ్లీష్లో లేకపోతే మన పాస్పోర్ట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ అటాచ్ చేయొచ్చు. ఐదర్ అది కూడా కాదు అని చెప్పేసి అంటే మనము నాన్ బర్త్ ఎవిడెంట్ అనేది చేయించవచ్చు. దానికి పర్టికులర్ ఫార్మాట్ అయితే ఏం లేదు. మనం నోటరీ దగ్గరికి వెళ్ళి చేయించేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ మన యొక్క బర్త్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో బర్త్ సర్టిఫికేట్కి కావాల్సినవి అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడి ప్రూఫ్ అనేది పాన్ కార్డ్, ఈ ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఈ మూడిట్లో ఏదో ఒకటైతే మనం అప్లోడ్ చేయొచ్చు. బీజీసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఐడి ప్రూఫ్లో ఈ 3 ఇచ్చారు. ఈ మూడిట్లో మనం ఏదైతే అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్కి స్పెషల్గా మనం ఉదయ్ అనే వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ప్రాసెస్ చేయాలి. దానికి కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు నేను బీటెక్ చదివాను కాబట్టి బీటెక్లో 8 సెమ్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్తున్నాడు వాడు. సో సెమ్ 1 నుంచి సెమ్ 8 దాకా ప్రతిదీ మనకి ఒరిజినల్ అనేది ఉంటే ఒరిజినల్ కాపీస్ని స్కాన్ చేసేసి అప్లోడ్ చేసేయచ్చు. అండ్ మనకి ఏంటి అంటే పీసీస్ అని చెప్పేసి మనం డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసామని ఒక ప్రూఫ్ అనమాట, అవి కూడా అప్లోడ్ చేయమని అయితే చెప్పారు. మా జాయినింగ్ డేట్కి వచ్చేసరికి పీసీస్ అనేవి రెడీ అవ్వలేదు. సో వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు, ఒకవేళ పీసీస్ కనుక ఇవ్వకపోతే బోనఫైడ్ ఆర్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయమని చెప్పాడు. సో మేమైతే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ పీసీస్ మేము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసాము. వాడు ఇచ్చినప్పుడే ఆప్షన్స్ పీసీ ఆర్ బోనఫైడ్ ఆర్ కోర్స్ కంప్లీషన్ ఇచ్చాడు. ఏది ఉంటే దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ 3 డాక్యుమెంట్స్ అనమాట. సెట్ 3 డాక్యుమెంట్స్లో ఎన్సీఏ ఒకటి, మెడికల్ ఒకటి, ఎన్ఎస్ఆర్ఈ కార్డ్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ 3 మాత్రం మన జాయిన్కి 15 days ముందు ఎనేబుల్ అవుతాయి. ప్రతి ఒక్క దానికి పర్టికులర్గా సెపరేట్ వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు చూసి చేయండి, ఎందుకంటే నేను ఎన్సీఏకి నాకు చాలా ప్రాబ్లం అయింది పర్సనల్గా. సో అవి ఏమీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ అయ్యానో ప్రతిదీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేనైతే క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ ఆఫ్ మై కంప్లీట్ టీసీఎస్ ప్రాసెస్ ఏంటి అంటే నేను ఎగ్జామ్ అయితే Jan 15th రాశాను. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి నాకు పర్టికులర్గా ఐడియా లేదు, బట్ ఇంటర్వ్యూ అయితే 22nd షెడ్యూల్ అయింది. ఈ ఇంటర్వ్యూ అయిన 12 daysకి నాకైతే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 16 daysలో ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది బేగానే. బట్ జాయినింగ్ లెటర్ వచ్చేసరికి అప్రాక్స్ 3 months అయితే పట్టింది. జాయినింగ్ లెటర్లోనే మనకి లొకేషన్, ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మెన్షన్ చేస్తారు. మనకి ఏంటంటే జాయినింగ్ లెటర్కి, ఆన్ బోర్డింగ్కి ఎంత చూసుకున్నా 10 days మాత్రమే మనకి టైం ఇస్తారు. వితిన్ దోస్ 10 days మనకి జాయినింగ్ లెటర్ రాగానే సెట్ 3 డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేసేయాలి. నాకైతే 14 days గ్యాప్ వచ్చింది. మా వేరే బ్యాచ్ వాళ్ళకైతే 10 days వచ్చింది, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్ట్రాస్ డైలీ టేల్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.